హలో ఫ్రెండ్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐ హ్యావ్ ప్యాషన్ ఇన్ ద రియల్ ఎస్టేట్ అండ్ ఐ బీన్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ ద లాస్ట్ 14 years. ఈరోజు మనం ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఏ పరిస్థితిలో ఉంది అనే దాని గురించి మనం టాపిక్ మాట్లాడుకుందాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం అనేది వెయిట్ అండ్ వాచ్ మోడ్ ఉంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము డబ్బులు ఉన్నా కానీ వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే రాబోతున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కానీ, అట్లనే నైబరింగ్ స్టేట్ అయిన ఏపీ ఎలక్షన్స్ కానీ, ఎందుకంటే ముఖ్యంగా మనకి హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళలో మనం చూస్తే ఎక్కువ మంది అటు ఐటీ ఎంప్లాయీస్, ఇటు ఎన్ఆర్ఐస్, నైబరింగ్ స్టేట్ అయిన ఏపీ యొక్క ఇన్వెస్టర్స్, అదర్ స్టేట్స్ వాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్లో ఏంటంటే ఎలక్షన్స్ రేపు మేలో జరగబోతున్నాయి. ఏదన్నా గవర్నమెంట్ చేంజ్ అయితే పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక క్రిటికల్ డెసిషన్ అనమాట. అందువల్ల ఏంటంటే చాలామందికి నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారు అనమాట. ముఖ్యంగా ఎట్లా ఉందంటే ఒకవేళ అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయితే అక్కడ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేది మనకు తెలిసిన విషయం చాలా వరకు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు రేట్స్ లాస్ట్ 5 yearsలో డబుల్ ట్రిబుల్ అయిన పరిస్థితులు చాలా లొకేషన్స్లో అయినాయి. అప్పుడేంటంటే ఎప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడు ఏంటంటే ఎక్కడ మూవ్ అవుతాడు, తక్కువ టైంలో ఎక్కడ రిటర్న్స్ ఎక్కడ వస్తాయని ఎప్పుడు సెర్చ్ చేస్తాడు, సెర్చ్ మోడ్లో ఉంటాడనమాట. అట్లనే హైదరాబాద్లో రేట్స్ పెరగవని కాదు, డెఫినెట్లీగా హైదరాబాద్లో కూడా ఏంటంటే రేట్లు పెరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం చాలా వరకు జనాలు ఇన్వెస్టర్స్ కానీ బిల్డర్స్ కానీ చాలా వరకు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. కానీ మనం ఒకసారి ఆలోచిస్తే ఇది కరెక్ట్ టైం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయాలా లేకపోతే వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేది రెండు మనం ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మోస్ట్ బార్గెనింగ్ కెపాసిటీ ఇది యాక్చువల్గా బయ్యర్ మార్కెట్ అంటారు. ఎందుకు బయ్యర్ మార్కెట్ అంటే ఈ పరిస్థితుల్లో సేల్స్ ఎప్పుడైతే పెద్దగా జరగట్లేదు కాబట్టి నిజంగా మీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టుబడి పెట్టగలిగితే మంచి బార్గెనింగ్ కెపాసిటీ అనేది రావాలి. అటు బిల్డర్ దగ్గర నుంచి కానీ ఇది మీకు హైరేజ్ అపార్ట్మెంట్స్లో అయితే, అట్లనే ప్లాటింగ్లో కానీ, ఇటు విల్లాస్లో కానీ, ముఖ్యంగా ఈ 3 సెగ్మెంట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్లో అంటే మీ దగ్గర రెడీమేడ్ క్యాష్ ఉందనుకోండి, లోన్కి వెళ్ళగలిగితే డెఫినెట్గా ఏంటంటే ఆల్రెడీ పెరిగిన తర్వాత మన పెట్టుబడి పెట్టే కన్నా అనిశ్చిత పరిస్థితిలో అన్సర్టనిటీ సిచ్యువేషన్స్లో మనం ఎప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది అంతకుముందు ఉన్న రేట్స్ కానీ ఇప్పుడు ఒక 20-30% తక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది. అది డిపెండింగ్ ఆన్ అగైన్ యువర్ పేమెంట్ మోడ్ అనమాట. మీరు ఏ విధంగా, ఎందుకంటే పెద్దగా సేల్స్ లేదు కాబట్టి రొటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, అది బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ రొటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి మంచి స్కోప్ ఉంది ఇప్పుడు మంచిగా మీరు చేయరు. కాకపోతే ఏంటంటే ధైర్యం కావాలి. ఏ ఇన్వెస్టర్ అయితే ధైర్యంగా ఒక ఆలోచనతో ముందుకెళ్తాడో డెఫినెట్గా వాళ్ళ రిటర్న్స్ అనేది ఎక్కడ పోదు. అట్లని మరి ఎప్పుడు డిలే చేస్తూ పోతుంది, కంటిన్యూస్ డిలే. రేపు సడన్గా ఎలక్షన్ జరుగుతాయి, ఎలక్షన్ జరిగిన గబక్కన ఏదో ఒక గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ కూడా వచ్చినా కానీ ఆ టైంకి ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడున్న 30% తక్కువ ఇస్తామన్న రేట్లు డెఫినెట్గా అప్పుడు దొరకవు. అప్పుడు రేటు మళ్ళీ పెరగటానికి అవకాశం ఉంది ఇక్కడ. అంటే తక్కువ రేటు ఉన్నప్పుడే స్మార్ట్ ఇన్వెస్టర్ పెట్టుబడి పెడతానికి ప్రయత్నించాలి. బార్గెనింగ్ కెపాసిటీ బయ్యర్ మార్కెట్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడు బయ్యర్ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్లర్ మార్కెట్లో కాదు ఇంపార్టెంట్, బయ్యర్ మార్కెట్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి బార్గెనింగ్ కెపాసిటీ అనేది చాలా విపరీతంగా ఉంటుందన్నమాట. అది నేను చెప్పే అడ్వాంటేజ్. ఎప్పుడు ఏంటంటే ఇది కరెక్ట్ టైము ఇన్వెస్ట్ చేయాలి నిజంగా అనుకునే వాళ్ళకి. రియల్గా మీరు కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ బిల్డర్ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అటు మీ యొక్క బడ్జెట్ ఏంటి, ఆ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ప్లాటింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారా, లేదా అటు అపార్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారా, అటు విల్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నా అనేది ఒక నిర్ణయం తీసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని. ఎందుకంటే ప్రికాషన్స్ అనేది మళ్ళీ ప్లాటింగ్కి ప్రికాషన్స్ వేరుగా ఉంటాయి, అపార్ట్మెంట్కి మన కొనబోయే ముందు ప్రికాషన్స్ వేరుగా ఉంటాయి, అట్లనే విల్లాస్ కొనబోయేటప్పుడు ప్రికాషన్స్ వేరుగా ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా మీరు గమనించి మంచి అడ్వైస్తో మంచి గైడెన్స్తో మీరు స్వయంగా
రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బెస్ట్. మీరు మీ దగ్గర టైం లేనప్పుడు ఒక మంచి ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గైడెన్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ లేకపోవడానికి ఆస్కారం లేదనమాట. థ్యాంక్ యూ.